హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక మంచి టాపిక్ మేము ముందుకు తీసుకొని వచ్చాను అనమాట. సో టాపిక్ ఏంటంటే, ఇది నిజంగా చెప్పాలంటే రియల్ స్టోరీని నా ఫ్రెండ్లో ఒకరికి జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఓకే, సో టాపిక్కి వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనకి 19 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అనమాట. 19 ఇయర్స్కి తను జస్ట్ ఒక 10th క్లాస్ వరకు చదివించారు అంతే, ఇంకా చదివించలేదు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత తనకి 6 monthsకి తను ప్రెగ్నెంట్ అయిందనమాట. అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ తన హెల్త్ ఇష్యూస్ వల్ల తనకి బాగాలేక సడన్గా తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనకి అమ్మ నాన్న ఎవరూ లేరు. అన్న వాళ్ళు ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు పట్టించుకుంటారు, ఇంకా ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే లేరనమాట. ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కూతురు పుట్టింది. ఆ కూతురు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఇంక ఇక్కడే ఉందన్నమాట. తనకి ఎడ్యుకేషన్ అంటావా, ఎడ్యుకేషన్ లేదు. తనకి ఏమైనా పని చేతనవుతుందా, అస్సలు పని చేత కాదు. పొలం పనులు చేస్తుందా, అది చేయలేదు, ఏమీ చేయలేదు. మైండ్ అనేది కొంచెం, నాలెడ్జ్ కూడా కొంచెం తక్కువ అనమాట. ఏ పని చేయాలనేది తెలీదు. సో అట్లా అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా బ్రతకాలి, తన కాళ్ళ మీద తను ఎలా బ్రతకాలి, ఆ బిడ్డను ఆ తల్లి ఎలా పోషించుకోవాలి, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పుకి ఆ బిడ్డ బలి కావడం అవసరమా? మీరు ఆలోచించండి. తనే కాదు, సమాజంలో చాలామంది ఒక ఆడపిల్ల అంటే బరువుగా ఫీల్ అవుతున్నారు. బాధ్యత అనుకోవటం లేదు, బరువుగా ఫీల్ అవుతున్నారు. సొంత కన్నా తల్లిదండ్రులే అలా అవుతున్నారు. చాలామంది పెళ్లి చేసేస్తే ఒక భారం దిగిపోయింది మాకు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంత భారం? అసలు ఆడపిల్ల అని మిమ్మల్ని ఎవరు కనమన్నారండి? వాళ్ళు ఏమన్నా మమ్మల్ని కనండి అని చెప్పినారా ఏమన్నా? లేదు కదా. మరి అనవసరంగా మీరు పిల్లలు కని వాళ్ళని బలి చేయడం అవసరమా? వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం. నిజంగా చెప్తున్నా, మీరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది నిజం కాదా? ఏమంతా మునిగిపోయిందనేసి తొందరగా పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చదివించండి. మనము ఒక పిల్లల దగ్గర నుంచి ఆస్తులు అంతస్తులు వాళ్ళకి ముఖ్యం కాదు. మీరు ఇచ్చేది ఏమైనా ఉంది అని అంటే అదొక చదువు మాత్రమే. వాళ్ళకి మీరు నేర్పించేది ఏదైతే ఉందో అది మాత్రమే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో యూజ్ అవుతుందన్నమాట. చదివించండి. అంత పోషించలేనప్పుడు అసలు కనద్దండి. అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు, వాళ్ళ జీవితాలని బలి చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ అమ్మాయి ఏం పట్టుకొని బ్రతకాలి, ఎవరిని దగ్గర పెట్టుకొని బ్రతకాలి, ఏ ధైర్యంతో తను బ్రతకాలి? ఒక్కసారి ఆలోచించండి. కుమిలిపోతుంది ఆడపిల్ల. అర్థం చేసుకోండి కొంచెం. 19 ఏజ్ వచ్చింది కదా, 16 ఏజ్ వచ్చింది కదా, 21 ఇయర్స్ అయిపోతున్నాయి కదా, చేసేద్దాము. అందరూ అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళందరికీ అవుతున్నాయి, మీ అమ్మాయికి అవ్వలేదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు అనేసి తొందరగా వేసేసి దొబ్బేస్తారు ఇంట్లో నుంచి. దొబ్బిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? మన బిడ్డలకి ఏం నేర్పించినాం? వాళ్ళు ఎలా బ్రతుకుతారు వాళ్ళ కాళ్ళ మీద? రేపు సడన్గా ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి నువ్వు ఆస్తి ఇచ్చి పెళ్లి చేసినావు. పెళ్లి చేసిన తర్వాత వాడి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడో ఇంకోటో జరిగింది. ఆ 1 కోటి రూపాయల ఆస్తి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమీ చేత కాకుండా తన కాళ్ళ మీద నిలబడే పొజిషన్ లేకపోతే ఆ అమ్మాయి ఎలా బ్రతకాలి? ఇది నా క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. ఓకే, సో ఈ విధంగా వాళ్ళ జీవితాలని నాశనం అయితే చేయొద్దండి. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏజ్ అయిపోతుందనో లేకపోతే అందరికీ అయిపోతున్నాయి మా అమ్మాయి కూడా కావాలనేసి వాళ్ళనైతే బావిలోకి దొబ్బొద్దండి దయచేసి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎవ్వరు లేకపోయినా మేము నిలబెట్టుకోగలం, మేము చేసుకోగలం అన్నప్పుడు మాత్రమే చేయండి దయచేసి. కొంచెం ఆలోచించండి. మీ అమ్మాయి, మీ ఒపీనియన్ మీది మాత్రమే ఉండాలి, అంతే తప్ప పక్కన వాళ్ళ మాటలంతా పట్టించుకొని వీళ్ళని బలి చేయడం అయితే కరెక్ట్ కాదు నా దృష్టిలో. సో ఈ మెసేజ్ చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా ఉంటే, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆ బాధతో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా డబ్బులు అయితే ఏం రాదు, కాకపోతే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.